కష్టాలు మీకే ఉన్నాయని అనుకుంటుంటే ఒక్కసారి కళ్ళు తెరిచి ప్రపంచాన్ని గమనించండి. శత్రువు మిమ్మల్ని చూసి నవ్వుతున్నాడంటే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి మిమ్మల్ని మోసం చేశాడని అర్థం. నిజం మాట్లాడే మరియు సరైన మార్గాన్ని అనుసరించే వ్యక్తి ఎల్లప్పుడూ ప్రపంచానికి చేదుగా కనిపిస్తాడు. నమ్మకం అనేది మీ చేతుల్లో కనిపించాలి, చెప్పే మాటల్లో కాదు. గెలుపులో ఉన్న ఆనందం ఏంటో చివరి వరకు ప్రయత్నించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కొన్నిసార్లు ఒక్క విజయం కోసం ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది. ఖర్చు పెట్టిన తర్వాత మిగిలింది పొదుపు చేయటం కాదు, పొదుపు తర్వాత మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయటం అలవాటు చేసుకోవాలి. అంతా బాగుందనుకున్నప్పుడు వచ్చే ఆత్మీయుల కన్నా అవసరానికి అండగా నిలబడే స్నేహితులే గొప్పవాళ్ళు. ప్రతి ఒక్కరిలో నేర్చుకోవటానికి ఏదో ఒకటి ఉంటుంది. కొందరిని చూసి ఎలా ఉండాలో నేర్చుకుంటే కొందరిని చూసి ఎలా ఉండకూడదో నేర్చుకోవాలి. నీలోని ధైర్యం నీలోని నమ్మకాన్ని నడిపితే నీ నడక అవాంతరాలను అధిగమిస్తుంది. విమర్శలకు భయపడేవాళ్ళు కొత్తగా ఏం చేయలేరు. ఎందుకంటే గొప్ప గొప్ప పనులన్నీ మొదట్లో హేళనతో మొదలైనవే. అర్థం చేసుకునే ఓర్పు, సర్దుకుపోయే నేర్పు, బాధ్యతగా ఉండే మనసుంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగానే ఉంటుంది. పెద్ద పనులు చేయలేకపోతే చిన్న పనులను గొప్ప ప్రేమతో చేయండి. ఒత్తిడి లేని జీవితం కావాలంటే ఇతరులతో పోల్చుకోవటం మాని వాస్తవాన్ని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళటమే. విమర్శించేవారు శత్రువులు కాదు, గెలుపు ప్రయాణంలో అవసరమైన మార్గాలు చూపేవారు. వారి మాటలే బలహీనతలను తెలియజేస్తాయి. సహనం అనేది ఎప్పుడూ తీపి ఫలాలను అందించే చేదైన చెట్టు. నీలో నువ్వు ప్రశాంతత కలిగి ఉండకపోతే లోకంలో మరెక్కడా దానిని పొందలేవు. విద్య అంటే కేవలం పుస్తకాల నుంచి వచ్చే జ్ఞానం కాదు, అది వ్యక్తి ఆలోచనలు, వైఖరి, ప్రవర్తనను నడిపించే శక్తి. మెల్లగా అయినా సరే ఎప్పుడూ నడుస్తూ ఉండండి. ప్రతి అడుగు మిమ్మల్ని మీ కలలకు దగ్గరగా తీసుకెళ్తుంది. నీ ప్రయత్నం నువ్వు చేస్తే నీ గెలిపే మాట్లాడే రోజులు వస్తాయి. కొందరు ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నారంటే వాళ్ళకి ఏ సమస్యలు లేవని కాదు, ఎన్ని సమస్యలు వచ్చినా వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉందని. గెలిచిన కథలో గమ్యం ఉంటే ఓడిన కథలో జీవితం ఉంటుంది. అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వారికే ఈ ప్రపంచం విలువనిస్తుంది. మీరు నియంత్రిస్తే మీ మనసు మీకు గొప్ప స్నేహితుడు, కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మీ మనసే మీకు అత్యంత శత్రువు. నమ్మకం అనేది ఉచితంగా దొరికేది కాదు, దాని ఖరీదు ఒక జీవితం. మీ జీవితంలో ఎవరిని నిందించకండి. మంచి వ్యక్తులు మీకు సంతోషం అందిస్తారు, చెడ్డ వ్యక్తులు మీకు అనుభవిస్తారు, చెత్త వ్యక్తులు మీకు పాఠమిస్తారు, ఉత్తమ వ్యక్తులు మీకు జ్ఞాపక శక్తి ఇస్తారు. ప్రారంభించిన వెంటనే ఫలితం కనిపించడం లేదని బాధపడొద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుందని మర్చిపోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం భగవంతుడికి వదిలేయి. నీకు కోపం వచ్చినప్పుడు గట్టిగా అరవటానికి బలం అవసరం లేదు, కానీ నిగ్రహించుకొని నిశ్శబ్దంగా ఉండటానికి మాత్రం చాలా శక్తి కావాలి. ఆనందం వస్తువుల్లో ఉండదు, మనసులో ఉంటుంది. సుఖశాంతులు సంపదలో ఉండవు, సంతృప్తి పడటంలోనే ఉంటాయి. ఎంత సాధించినా సంతృప్తి లేని జీవితానికి శాంతి అనేది ఉండదు. బాధను కలిగించే అనేక కారణాల నడుమున సంతోషాన్ని కలిగించే ఒక్క కారణాన్ని వెతకటమే జీవితం. కరుగుతున్న కాలానికి, జరుగుతున్న సమయానికి, అంతరించే వయసుకి మిగిలిపోయే జ్ఞాపకమే మంచితనం. అదే ఆభరణం. మీ పని మీరు చేసుకుంటున్నా విమర్శించేవాళ్ళు, బాధించేవాళ్ళు ఉంటారు. వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గోల చేసేది ప్రేక్షకులే కానీ ఆటగాళ్ళు కాదు కదా. తప్పటడుగులు వేయకుండా నడక రాదు, పరాజయం లేకుండా విజయం రాదు. గర్వం ఎవరూ అవసరం లేదని చెబుతుంది, కానీ అనుభవం
కొన్నిసార్లు దుమ్ము కూడా అవసరమని చెబుతుంది. కళ, లక్ష్యం, కోరిక ఏదైనా దాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయటం తప్ప వేరే మార్గం లేదు. ప్రత్యర్థి లేని గెలుపు ఎలా అయితే సంతోషాన్ని ఇవ్వదో, కష్టం తెలియని జీవితంలో ఆనందం అనుభూతి ఉండదు. సమయం ఎప్పుడు ఒకచోట ఆగదు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. ఖర్చు తక్కువ చేస్తే కష్టాలు తీరవు. ఖర్చుకు మించిన ఆదాయం సంపాదించడంపై దృష్టి పెట్టు. అప్పు చేయవలసిన అవసరం మళ్ళీ రాదు. జీవితంలోకి వచ్చే ప్రతి సమస్యను ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. నీ పతనం కొందరికి ఆనందం, నీ నాశనం మరికొందరికి సంతోషం. కానీ నీ విజయం వారందరికీ ఒక సమాధానం. చీకటి గదిలో కూర్చొని వెలుతురు గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి దీపం వెలిగించాల్సిందే. ఖాళీగా కూర్చొని పని గురించి ఆలోచిస్తే లాభం లేదు. లేచి కష్టపడాల్సిందే. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మతిమరుపు చాలా అవసరం. వ్యక్తిత్వం వారసత్వంగా వచ్చేది కాదు. దాన్ని ఎవరికి వారు స్వయంగా సంపాదించుకోవాలి. చుట్టూ ఎంత నీరున్నా పడవ మునిగిపోదు. ఎప్పుడైతే నీరు దానిలోకి వస్తుందో అప్పుడే మునిగిపోతుంది. సమస్యలు కూడా అంతే. వాటిని మనసులోకి తీసుకుంటేనే మనశ్శాంతి దూరం అవుతుంది. నీ చుట్టూ 100 మంది ఉన్నా నీ ప్రత్యేకత నీకే ఉంటుంది. ఆ ప్రత్యేకత ఒకరు పొగిడారని పెరగదు, ఒకరు తిట్టారని తరగదు. మీలో బలమైన మార్పు రావాలంటే మనసుకు అసలైన గాయాలు జరగాల్సిందే. కల్మషం లేని మనుషులకే కన్నీళ్ళు ఎక్కువ, కపటం లేని హృదయాలకే కష్టాలు ఎక్కువ. మనిషి అతి ముఖ్య బంధం తన ఆరోగ్యం. ఇది దూరం అయితే అన్ని బంధాలపై భారమే. రోజుకో కొత్త పాట నేర్చుకోవటం ఏ తరగతి వారికి సాధ్యపడదు, ఒక్క మధ్య తరగతి వారికి తప్ప. రెచ్చగొట్టే వాళ్లకు, చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉండు. జీవితంలో ప్రశాంతంగా ఉంటావు. ఎప్పుడైనా ఒకే మాట మాట్లాడే మనిషితో ఉండాలి. అంతేకాని పరిస్థితులు, సమయం, స్థాయిని బట్టి మాట్లాడే మనుషులతో దూరంగా ఉండాలి. నువ్వు ఎదిగేటప్పుడు తొక్కేవాళ్ళు ఉంటారు. నువ్వు ఎదిగాక మొక్కేవాళ్ళు ఉంటారు. తొక్కేవాళ్ళని చూసి ఆగిపోతే మొక్కేవాళ్ళని చూడలేవు. ఒక తల్లి చదువుకున్నది మరియు చదువురాంది కావచ్చు, కానీ మీరు విఫలమైనప్పుడు ఆమె ప్రపంచంలోనే అత్యుత్తమ మార్గదర్శి మరియు చివరి ఆశ. నీకు కావలసిన దానికోసం శ్రమించకుండా పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది. అబద్ధం చెప్పడానికి తెలివి ఉండాలి. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి. నిజమే అయినా ఇతరుల మనసును నొచ్చుకోకుండా చెప్పడానికి గొప్ప సంస్కారం ఉండాలి. ముళ్ళకిన్ని తెలివితేటలో కదా, కాలితో తొక్కినా చేత్తో తీసుకునేలా చేస్తుంది. ఇదే జీవితం నేర్పే పాఠం. నీతిగా, నిజాయితీగా ఉండేవారి కన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునేవారికే ఈ ప్రపంచం విలువనిస్తుంది. కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు, ధైర్యం చెప్పేవారు బంధువులు, కన్నీళ్లు తుడిచేవారు స్నేహితులు. కానీ కనపడకుండా కన్నీళ్లు కార్చేవారు తల్లిదండ్రులు మాత్రమే. తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ. ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.